28 వచనాన్ని మరి దేవుని వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుంటాము. వాక్యం చదువుకొని మొదటి కొరింథీ పత్రిక 11:28 వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి అటుని తిని పాత్రలను త్రాగవలెను. తర్వాత రెండవ భాగముగా కీర్తనలు 65వ కీర్తన, పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన 65వ కీర్తన వచనం 4వ వచనాన్ని మనము అందరం కూడా చదువుకుందాం. ఒక నిమిషం తీసుకుని. కీర్తన 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములో నివసించినట్టు చదవండి. నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుని వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి, దయగల మా ప్రభువా, చదివిన వాక్య భాగం దీవించండి. నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చుకున్నారు. ఒకప్పుడు దూరస్తులము, ఈనాడు నీ శిలువ మరణం ద్వారా మమ్మల్ని సమీపస్తులుగా చేర్చుకున్నారు. నీ ఆవరణములో నీ సన్నిధిలో నివసించే భాగ్యాన్ని ఇచ్చినారు. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంతో గొప్పది. యెహోవా నిన్ను రక్షించిన పోలిన వారు ఎవరున్నారన్నారు. ఈనాటి ప్రజలుగా నీ స్వాస్థ్యముగా మమ్మల్ని చేసుకునేందుకు స్తోత్రాలు తండ్రి. నీ శరీరము రక్తమును జ్ఞాపకం చేసుకొని మేము నీ బలలో పాల్పొందడానికి కూడా సహాయం చేయండి. నీ వాక్య విలువలు పరీక్షించుకొని యోగ్యముగా బలలో చెవిటి కృప దయచేయండి. నీ వాక్యం ద్వారానే నాలో మాలో తండ్రి ఏ విషయం వలన మేము తప్పిపోయినామో తొలగిపోయినామో సరి చేసుకొని యోగ్యముగా పాల్పొందు కృప దయచేయమని మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో కీర్తన 65వ కీర్తన, ఇది దావీదు కీర్తన రాయబడింది. దేవుడు సియోనులో మనలను ఏర్పరచుకున్నాడు, ఆయన ఆవరణములో చేర్చుకున్నాడు. అందుకే మొదటి వచనం అన్నాడు, దేవా సియోనులో మౌనముగా ఉండుట నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే. అంటే దీని అర్థం ఏమిటంటే, సియోనుకు వచ్చినప్పుడు దేవునికి స్తుతి, ఆరాధన, కృతజ్ఞతలు సిద్ధపరచుకొని ఆయన సన్నిధికి రావాలని జ్ఞాపకం చేయబడుతుంది ఇంగ్లీష్లో దీని యొక్క అర్థం. కాబట్టి దేవునికి మన యొక్క స్తుతి నైవేద్యమును కృతజ్ఞతలను సమర్పించడం కొరకై ప్రభుకు మనము థ్యాంక్స్ గివింగ్ చెల్లించడం కొరకై సిద్ధపరచుకొని రావాలని ఈ యొక్క వచనం యొక్క అర్థం. ఎందుకు రావాలంట, మనం చదువుకున్న 3వ వచనంలో, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమములు నిమిత్తమే నువ్వు ప్రాయశ్చిత్తము చేయదవు. కాబట్టి నీ మీద నా మీద ఉన్న దోషములను ఆయన తన మీద వేసుకున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ప్రకారము ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కీర్తనలో రాయబడినాడు, నా దోషములని భరింపజాలని అన్నాడు. అనగా నీ నా దోషములు మనము భరింపజాలని ఉండగా, మోయలేని భారముగా ఉండగా యేసు ప్రభువారు ఆ భారము తన మీద వేసుకున్నాడు. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడింది. పేతురు రాసిన వంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ప్రాణం మీద మోసుకొని చాలు. రాయబడింది, ఆయన మన పాపములను దేని మీద మోసుకున్నాడంట, తన శరీరము మీద రాయబడింది. అనగా నీ నా పాపములు ఆయన మన మీద మోపలేదు. 103వ కీర్తన రాయబడింది 10వ వచనంలో. చూడండి, 103వ కీర్తన వచనము 10వ వచనం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలమే లేదంట. కాబట్టి మన పాపమును బట్టి మన దోషాన్ని బట్టి
మనము శిక్ష పొందాలా, ప్రతిఫలము పొందాలా. పాపము చేసిన వాడు పాపానికి శిక్ష పొందాలా. అయితే ఆ శిక్ష ఎవరు పొందినాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పొందినాడు. అందుకే 53వ యెషయా గ్రంథం రాయబడింది. చూడండి 5వ వచనం. యెషయా గ్రంథము అధ్యాయము 53 వచనం 5. మన అతిక్రమ క్రియల బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష కాబట్టి ఆయన మీద పడని చూస్తున్నాం. పొందినాడైనా ఆయన మరి శిక్ష పొందాల. మనము దోషం చేసింది మనం, పాపం చేసాము. అయితే శిక్ష ఎవరికి వచ్చిందంట? యేసుక్రీస్తు వారి మీదకి. ఎందుకు వచ్చిందంటే మనందరి దోషములు యెహోవా అతని మీద మోపెను మన రాయబడింది. కాబట్టి నీ నా దోషములను ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మీద మోసుకున్నాడు. 6వ వచనం యెషయా 53:6. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవ తొలగెను, యెహోవా మనందరి దోషములు ఆయన మీద మోపెను. అందుకే మనం చదువుకున్న కీర్తన 65వ కీర్తనలో 3వ వచనం ప్రకారము మన దోషములు కొరకు, మన అపరాధముల కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిక్ష పొందినాడు. ఆయన భరించినాడు. ఆయన మన కొరకు తన ప్రాయశ్చిత్తముగా చేసినాడు. అందుకే నా మీద మోపడిన దోషములు బంధింపజాలనివి, మన అతిక్రమములు నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు. కాబట్టి ఎవరు ప్రాయశ్చిత్తం చేసినారట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా, మన దోషముల కొరకు అపరాధ బలిగా, పాప క్షమాపణ కొరకు ఆయన తానే తన శరీరమందు శిలోమ్రాణపై మన దోషముల కొరకు ఆయన శిలవేయబడ్డాడు. అందుకే వారి ప్రాణ విమోచన ధనము కంటే బహు గొప్పదన్నాడు 49వ కీర్తన 7, 8, 9 వచనాలలో. కాబట్టి ప్రాయశ్చిత్తము కావాలంటే రక్తము చిందించాలా. రక్తము చిందించినదే ప్రాయశ్చిత్తము కలగదంట. ఏ రక్తము? పరిశుద్ధ రక్తము. ఆ రక్తములో పాపం ఉండకూడదు, దోషం ఉండకూడదు. కాబట్టి యేసుక్రీస్తు వారు పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఈయనలో ఏ పాపం ఉండదని ఆ దినము మరి ఆ యొక్క సమాజంలో మరి ప్రకటించినప్పుడు ఎవరు కూడా ఆయన మీద నేరం మోపలేదు. పొంతి పిలాతు ఎదుట కూడా ఏమన్నాడు? ఈయన ఎదురు నాకు ఎటువంటి దోషము కానరాలేదన్నాడు. కాబట్టి పిల్లారా, యేసుక్రీస్తు వారు నేను ఆ దోషములను బట్టి, అతిక్రమ క్రియల బట్టి అప్పగించబడ్డాడు. అందుకే 4వ వచనం చదువుకున్నాము. 65వ కీర్తన 4వ వచనం అందరం చదువుకున్నాం. నీ ఆవరణములో చేర్చుకున్నట్లు. కాబట్టి ఆయన ఆవరణములో నివసించినట్లు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు ఇక్కడ దేవుడు ఎందుకు చేర్చుకున్నాడు తన ఆవరణములో? ఒకప్పుడు మనము ఆయన ఆవరణములోనికి రావడానికి కూడా మనము యోగ్యులము కాము, దురస్తులము. ఇప్పుడు దేవుడు వేసాడు తన ఆవరణములో చేర్చుకున్నాడు. అందుకే ఇక్కడ 4వ వచనములో నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఈనాడు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు, రెండవది చేర్చుకున్నాడు. కాబట్టి ఆయన తన సన్నిధిలో మనను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన శిలువ మరణం ద్వారా మన పాపములు ప్రాయశ్చిత్తం చేసినాడు, మనల్ని పవిత్రపరిచినాడు, మనల్ని పరిశుద్ధపరిచినాడు, మనను అది ఏర్పరచుకున్నాడు, చేర్చుకున్నాడని అర్థం. కాబట్టి నువ్వు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. కాబట్టి ఈనాడు ఆయన మరి ఏర్పరచుకున్నాడంట. ఎక్కడ చేర్చుకున్నాడు? ఇక్కడ ఆవరణమును రాయబడింది. అయితే దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, నిర్గమకాండము 28వ అధ్యాయము 29, 30 వచనం చదువుకుందాం. నిర్గమకాండము 20. అహరోను వెళ్ళినప్పుడు తన రొమ్ము మీద ఇశ్రాయేలుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. ఇక్కడ ఏమన్నాయంటే
ఆనాడు ఇశ్రాయేలీయుల సమాజము 12 గోత్రాల వారి యొక్క పేర్లను ఆ యొక్క ఎఫోదు దట్టికి కట్టుకొని ఆయన తన మెడ మీద ఇట్లా ధరించుకోవాలి. దానికి గోటు ఉంటుంది, ఇట్లా ధరించుకోవాలి. అంటే ఎక్కడ చేర్చుకున్నాడు? ఈ 12 మంది గోత్రాలను, ఇశ్రాయేలు ప్రజలను తన రొమ్మున చేర్చుకున్నాడు. మీకేమంటే తన ఆవరణములో చేర్చుకున్నవాడు, తన పరిశుద్ధ ఆలయములో, తన సన్నిధిలో ఆయన ఏర్పరచుకొని ఎక్కడ చేర్చుకున్నాడంట? ఈ రొమ్మున చేర్చుకున్నాడు. జ్ఞాపకం చేయబడుతుంది. మరి అహరోను ఈ 12 మంది గోత్రికుల కర్త యొక్క 12 గోత్రాలను నిత్యము భరించాలంట. ప్రధాన యాజకుడైన అహరోను ఈ 12 మంది గోత్రాల యొక్క ఇశ్రాయేలు ప్రజలను యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయనప్పుడు, దేవాలయంలోనికి ఆవరణకి వెళ్ళినప్పుడు వారి యొక్క భారములను భరించాలి. ఇప్పుడు యేసు ప్రభువు వారు కూడా మనందరి దోషములను తన మీద వేసుకొని మనందరి కొరకు ఆయన సిలువ వేయబడి మరణించి సమాధి పొంది ఇప్పుడు ఎక్కడ చేర్చుకున్నాడంట? దూరస్తులైన మనలను సమీపస్తులుగా తన ఆవరణను చేర్చుకున్నాడు. కాబట్టి ఈ సందర్భము సియోనులో చేర్చుకున్నాడు. ఈ శకునాల గ్రామస్తులైనటువంటి మిమ్మల్ని కూడా ఒకప్పుడు దేవుని ఎరగిన వారు, దేవునికి దూరస్తులు, పాపముల చేతను అపరాధం చేతను సజ్జన స్థితిలో ఉన్న మనలను కూడా ఆయన ప్రేమించి ఆయన శకునాలను మిమ్మల్ని ఏర్పరచుకొని ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఎక్కడ చేర్చుకున్నాడంట? తన ఆలయములో చేర్చుకున్నాడు. నీ ఆవరణములో నివసించినట్లు, దేవుని సన్నిధిలో నివసించినట్లు ఇప్పుడు ప్రభు చేసినంట తన పరిశుద్ధ ఆలయములో ఆయన మనల్ని చేర్చుకొనెను. కాబట్టి ప్రభు ఆయన నేను ఆ యొక్క భారములను భరించేవాడిగా ఉన్నాను దీని అర్థం. అందుకే ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యములో చూసినట్లయితే 148 కీర్తన 148వ కీర్తన 14 వచనం చదువుకుందాం. 140 ఆయన తన ప్రజలకు శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలులకును ప్రఖ్యాతికరం అంట. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ రాయబడిన మాట అంటే ఆయన తన ప్రజలను తన చెంతకు చేర్చుకున్నాను అర్థం. ఎక్కడ చేర్చుకున్నాట? తన చెంతకు. చెంత ఏమిటి? ఒక బిడ్డ తల్లి ఏ విధంగా తన దగ్గరికి తీసుకొని అత్తుకుంటుందో అట్లాగా దేవుడు తన ప్రజలను వేసినట్ట తన చెంతకు చేర్చుకొని. ఇది ప్రఖ్యాతి. దేవుని ఆవరణంలో నివసించుట ఎంతో గొప్పది. అందుకే 84 కీర్తనలు అన్నాడు కదా, దేవాని మందిరములో ఉండే ధన్యత 1 దినము కంటే 1000 దినము కంటే శ్రేష్టం అన్నాడు. నీ మందిరములో నివసించేవారు ధన్యులు అన్నాడు. నీ యొద్దకు చేర్చుకున్నవాడు ధన్యుడు. అందుకే యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతగానో ఆశపడుతుంది అన్నాడు. ఈనాడు దేవుని ప్రజలుగా ఉండడం ధన్యత. తన ప్రజలను ఎక్కడ చేర్చుకున్నాడంట? తన చెంతకు చేర్చుకున్నాడు. అందుకే ఇక్కడ మరి కీర్తన కంటున్నా నీ సన్నిధిలో పరిజముగా ఆశ్రయముగా ఉండడానికి నిజంగా ఆయన చెంత చేరిన ప్రజలను ఇశ్రాయేలు ప్రఖ్యాతముగా ఉండదంట. ఈనాడు యెహోవాకు ప్రజలుగా ఉండటం ఒక ప్రఖ్యాతి. అందుకే ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా నిన్ను పొలిన వారు ఎవరున్నారు? నిన్ను రక్షించిన నీ ప్రజలు ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చాడు. అందుకే నీ ఆవరణములో చేర్చుకొని నిజంగా ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఎట్లు చేర్చుకున్నాడంటే రొమ్మున చేర్చుకున్నాడు అని అర్థం. ఏ విధంగా అహరోను ఇశ్రాయేలు 12 గోత్రాల యొక్క పేర్లను రొమ్మున చేర్చుకొని పరిశుద్ధాలయములో ప్రత్యక్ష గుడారములో ప్రభు సన్నిధిలో అక్కడ భరించేవాడుగా ఉన్నాడంట. వారి కొరకు వారి కొరతలు, వారి యొక్క బాధలు, వారి సమస్యల కొరకు దేవుని మందిరంలో ప్రార్థించే వ్యక్తిగా, వారి భారమును భరించే వ్యక్తిగా ఉంటున్నాడు. అందుకే ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం చూడండి. అక్కడ ఏం రాయబడిందో? యెషయా గ్రంథము నీ మీద కోపపడిన వారి
చదువు. గొర్రెల కాపరి వలె గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను గురించి రొమ్మున ఆనించుకొని మోయినట. ఇక్కడ ఇంకా చూస్తున్నాం ఏం రాయబడిందంటే, గొర్రెల కాపరులు తమ యొక్క మందలను మేపుతాడు అనగా ఆయన మేపేవాడిగా ఉన్నాడు, అంటే పోషించేవాడిగా ఉన్నాడు తన గొర్రెలను. రొమ్మును ఆనించుకోవడం అంటే భరించడం అంటే ఏమిటి? వారి యొక్క బాధ్యత ఆయనది. ఇప్పుడు నీ పిల్లల బాధ్యత ఎవరిది? నీది. నీ పిల్లల కొరకు భారం భరించాలా, వారి కొరకు కష్టపడి పనిచేసి కూలి తెచ్చి వారిని పోషించాలను, అది తండ్రి యొక్క బాధ్యత. ఇట్లా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయిను, పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించును. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం తన యొక్క ప్రజల విషయంలో ఎటువంటి కేర్, ఎంత ప్రొటెక్షన్ కలిగి ఉన్నాడో, ఏ విధంగా బాధ్యత కలిగి ఉన్నాడో, ఎటువంటి భారం కలిగి ఉన్నాడో గొర్రెల కాపరి గొర్రెల విషయంలో చూస్తున్నాం. గొర్రెలను నడిపించాలన్నా, గొర్రెలను మరి మేపాలన్నా, గొర్రెలను మెల్లగా వాటిని మరి ముందుకు తీసుకెళ్లాలంటే గొర్రెలకు కాపరి లేకపోతే గొర్రెలు పొలం పోతాయా? కొండపోతాయి. గొర్రెలు పోతే చెదిరిపోతాయి, అడవి మృగాలకు ఆహారం అవుతాయి, లేక గుంటలు పడి చచ్చిపోతాయి. దొంగడు దోచుకునేవాడు వస్తాడు. గొర్రెలకు ఎవరున్నారా? కాపరి ఉన్నారు. కాపరి లేకపోతే గొర్రెలు నశించిపోతాయి. అందుకే మనం ఒకప్పుడు గొర్రెల వలె నశించిపోయిన వారు, నశించిన మనలను వెతికి రక్షించడానికి గొర్రెల కాపరిగా వచ్చినాడు యేసు ప్రభు. నేను గొర్రెలకు కాపరిని, మంచి కాపరి అంట ఆయన. కాబట్టి ఇక్కడ గొర్రెల వలె ఆయన తన పిల్లలను ఆయన మోయేవాడిగా ఉన్నాడు, కాయవాడిగా ఉన్నాడు, పోషించేవాడిగా ఉన్నాడట. తన రొమ్మున ఆనించుకుంటాడట. ఎందుకు? తల్లి రొమ్ము పిల్లలకు ఆదరణ. చిన్న పిల్లల విషయంలో గమనించండి, వాడు ఎంత కొట్టినా ఎవరు ఎత్తుకున్నా వాడు ఆ ఏడు పాగాడు, మన తల్లే ఎత్తుకోవాలా. కొట్టిన తల్లి ఎత్తుకుంటేనే వాడు ఆ రొమ్మున ఆ అటాచ్మెంట్ ఉంటారు. ఆనుకుని ఇట్లా అల్లాడితే చాలు వాడు మళ్ళీ ఏడు మానుకుంటాడు. ఎప్పుడైనా గమనించారు? తల్లి ఎంత కొట్టినా వాడు ఎవరి దగ్గర మన తల్లే తీసుకెళ్ళాలి. ఎవరు ఆనించుకున్నా, ఎవరు ఎత్తుకున్నా వాడు ఏడు పాగాడంట. మళ్ళీ తల్లి తీసుకొని లేదని మళ్ళీ రొమ్మను ఆనించుకుంటే ఆ బిడ్డ ఆదరణ కలుగుతారంట. ఎందుకు? పుట్టినప్పటి నుండి తల్లి గర్భంలో పెరిగినాడు కదా, 9 నెలలు 10 నెలలు పాలు 3 సంవత్సరాలు తాగుతాడు. కాబట్టి పిల్లలు తల్లికి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటారు, తల్లి యొక్క ప్రేమ ఎక్కువ ఉంటారు. అట్లా గొర్రెల కాపరైనటువంటి యేసు ప్రభు వారు, ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించేదను. కాబట్టి ఆయన రొమ్మన ఏముందంటే మనకు ఆదరణ ఉంది. అందుకే గొర్రెల కాపరి గొర్రెలను ఎత్తుకొని రొమ్మున ఆనించుకున్నట్లు తన ప్రజలను రొమ్మున ఆనించుకొని మోస్తాడు. కాబట్టి ఆయన తన సన్నిధిలో మనం చేర్చుకున్నాడు. ఎందుకు? నేను ఆ భారమును మోయటానికి, నేను నన్ను పోషించటానికి, నేను నన్ను కాపాడటానికి, నేను నన్ను నడిపించటానికి. కాబట్టి మనము ఆయన స్వరమును విని యమడించే వారిగా ఉండాలా. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను దేవుని వాక్యములో. ప్రభు యొక్క శిష్యులలో ఎవరు ఆయన రొమ్మున అనుకున్నారట? దగ్గరగా 12 మంది శిష్యులలో వాక్యం వింటున్నాం కదా. ప్రభువుకు యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది. 12 మందిలో ఎవరు ప్రభుకు రొమ్మున దగ్గర ఉన్న వ్యక్తి ఎవరు? ఎవరున్నారు? పేదరు ఉన్నారా? యోహాను ఉన్నాడా? యాకోబు ఉన్నాడా? ఆంద్రేయ ఉన్నాడా? సీమోను ఉన్నాడా? ఎవరున్నారు? గుర్తుపెట్టుకోవాలి వాక్యము. అందుకే శిష్యులలో ఒక వ్యక్తికి పేరుంది, ప్రభువును రొమ్మున అనుకున్న ప్రియమైన శిష్యుడు. యోహాను సువార్త చూడండి 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము 23-24 వచనాలు. ఆయన శిష్యులలో యేసును ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ఎవరిని గురించి చెప్పెను? తమకు చెప్పుమని సీమోను పేతురు సైగ చేశాను.
యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా ఎవడని ఆయన అడిగాను. చాలు. ఇక రాయబడింది యోహాను రొమ్మున ఆనుకున్న శిష్యుడు. మీరు తర్వాత చదువుకుని వచనాలంతా కూడా ప్రభుకు రొమ్మున దగ్గరగా అనుకున్న శిష్యులలో పేరున్న వ్యక్తి ఎవరంట? యోహాను. అందుకే యేసు ప్రభు వారు చనిపోతున్నప్పుడు శిలువలో పలికిన మూడో మాట ఏమిటి? అమ్మా ఇదిగో నీ కుమారుడు. అంటే తల్లి బాధ్యత యేసు ప్రభు తర్వాత ఎవరికి అప్పగిస్తున్నాడు? యోహానుకు అప్పగిస్తున్నాడు. అంటే యోహాను ప్రభుకు నమ్మకమైన వాడు, రొమ్మన ప్రేమైన శిష్యుడిగా ఉన్నాడు. ఆయన చనిపోయిన కూడా తన బాధ్యతను తర్వాత యోహాను తీసుకుంటాడు. మరి మిగతా శిష్యులు ఎందుకు చెప్పలేదన్నమాట? కాబట్టి రొమ్మున అనుకున్న ప్రేమైన శిష్యుడు అంట. ఎవరంట? యోహాను. నువ్వు నేను కూడా ప్రభును ఆనుకోనాలి. ఎట్లా అనగా రొమ్మున ఆనుకునేటువంటి అనగా ప్రభు మీద ఆధారపడే వారంగా, ఆయన చెప్పినది చేసేవారుగా ఉన్నారు. ఎవరి మనసుని మీద ఆనుకొనునో అన్నమాట రాయబడింది యెషయా గ్రంథం 26:3 కాబట్టి నీవు నేను కూడా ప్రభు మీద ఆధారపడి ఆయన చిత్తము చొప్పున చేయవారుగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతుంది. అటు వారికి ఆయన నడిపించేవాడిగా ఉంటాడు. అందుకే రాయబడి యోహాను రొమ్మున ఆనుకున్న శిష్యుడు. కాబట్టి నీవు నేను కూడా ప్రభు యొక్క రొమ్మున ఆనుకునే వారంగా ఉండాలంట. ఇంకొక మాట కూడా చదువుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29-30 వచనాలను చదువుకుందాం. నేర్చుకుందరు. ఆయనే. చాలు. కాబట్టి జనులు యెహోవా చేత దాన్ని నేర్చుకుందరు. కాబట్టి నువ్వు నేను కూడా ఆయన ఎత్తుకొచ్చి ఆయన స్వరము విని ఆయన మాట విని నేర్చుకునే వారుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు నేను కూడా నేర్చుకోవాలి. కాబట్టి భరించుట మన యెషయా 40:11 ప్రకారం ఆయన రొమ్మున ఆనుకొని భరించును. చూడండి యెషయా 40:11 2వ భాగంలో ఏం రాయబడింది? తన బాహువుతో గొర్రెపిల్లను గూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. కాబట్టి మోయును అంటే ఆయన మన భారము భరించువాడని అర్థం. అనగా భారం భరించి మోసేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మన ప్రభు నేను ఆ భారములను ఆయన భరించేవాడు ఉంటాడు. అందుకే దేవుని వాక్యం రాయబడింది, నీ భారము యెహోవా మీద మోపు అని రాయబడింది. ఒకని భారం ఒకడు మోయలేడు. అయితే నేను ఆ భారములను మోయేవాడు ఆయన. కాబట్టి నీ పనుల భారం అన్నాడు. చూడండి దేవుని వాక్యములో చూసినప్పుడు మరి సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. సామెతలు నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. కాబట్టి నీ భారం ఏదైనాను, నీ పనుల భారం ఏదైనాను, నీ అక్కలు ఏదైనాను, నీ సమస్య ఏదైనాను ఎవరి మోపాలంట? దేవుని మీద మనం మోపే వారికి ఉండాలి. ఎందుకంటే ఆయన భరిస్తే ఎవరు భరించలేరు. భార్య భారము భర్త భరించలేడు, భర్త భారము భార్య భరించలేరు. నీ అత్తమామలు, నీ కుటుంబం వారు నీ సమస్యలు భరించలేరు. అంటే ప్రభు ఒక్కడే మన భారం భరించేవాడు. అందుకే అనుదినము భారము భరించుచున్న దేవా అనే పాట ఉంది. ఆ మాట 68వ కీర్తన రాయబడింది. చూడండి 68వ కీర్తన 68వ కీర్తనలో ఒక మాటను చదువుకుందాము. వచనం జ్ఞాపకం చేస్తూ 68వ కీర్తన 19వ వచనం చదువు. 19వ వచనం, ప్రభువు స్తుతి నందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణ కర్త. చూడండి, దేవుడే మనకు రక్షణకర్త. దేవుడే అనుదినము మా భారమును భరించేటువంటి వాడు. అందుకే ఆయన గొర్రెపిల్లైన వేసాడు. గొర్రెపిల్లను భుజం మీద పెట్టుకుంటాడు, తర్వాత రొమ్ముకు ఆంచుకుంటాడు. అర్థమైందా? కొన్నిసార్లు గొర్రెపిల్లను ఇటు ఆంచుకుంటాడు గొర్రెల కాపరి, కొన్నిసార్లు భుజం మీద వేసుకుంటాడు. కాబట్టి దేవుని వాక్యములో ఆయన అనుదినము మన భారమును భరించేటువంటి వాడు.
మన సమస్యలు లేక మన ఇబ్బందులు, మన కొరతలు ఏదైనాను ప్రయాసపడి భారం వహించిన సమస్య జనులారా మీరు నా ఎదుకు రండి. నా ఎదుకు వచ్చే నేను మీ భారాన్ని తేలిక చేస్తా. మీకు విశ్రాంతి ఎందుకు? మనుషుడు తన భారాన్ని బట్టి విశ్రాంతి లేదు. నా భారము తేలికైనది అన్నాడు. మీరు నా వాక్యమైన కాడి కిందకి వస్తే తేలికైనది నా మాటలు వింటే. చాలా మంది దేవుని మాట వినరు, కానీ లోకంలో వారి మాట వీరి మాట విని అప్పుడు తక్కువ చేసుకుంటారు. ఎక్కువ చేసుకొని భరించలేక కొంతమంది ప్రభు దగ్గరకు వచ్చే కొంత రాలేక సూసైడ్ చేసుకునే వారు ఉంటారు. ఈ భారం భరించలేనండి నేను, ఈ సంసారం ఈదలేను, ఈ అప్పుల భారం, కుటుంబ భారం, ఇల్లు చేసుకొని అప్పు చేసుకుని ఇల్లు కట్టుకొని ఎన్నో మనుషులు తిప్పలు పడుతుంటారు. అయితే ఏ భారమును భరించబడేవారంట మన ప్రభువు. అయితే ఆ భారాన్ని నువ్వు వచ్చి ఆయనకు అప్పగించాలి. నీ మార్గము యెహోవాకు అప్పగింపు. అప్పుడు ఆయన నీ యొక్క కార్యమును నెరవేరుస్తాడు, సఫలపరుస్తాడు. కాబట్టి మన భారాన్ని ప్రభువుకు మనం అప్పగించేవారికి ఉండాలి. నీ భారం నీ మీద పెట్టుకుంటే మోయలేనిది, భరింపజాలనిది, నెమ్మది లేని జీవితం, విశ్రాంతి లేని జీవితం. అప్పుడు నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నెమ్మది ఇస్తాను. కాబట్టి మన భారమును ప్రభువుకు మనము అప్పగించాలా. తర్వాత ఏ చోట ప్రభువు 69వ యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథము 63 9వ వచనం. వారి యావత్ బాధలో బాధనందెను, ఆయన సన్నిధి రక్షించెను, ప్రేమ చేతను తాళమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. చూస్తున్న పూర్వ దినములంతటను మన పెద్దలను ఆయన ఎట్లా వచ్చినా అంట ఎత్తుకున్నాడు, మోసుకుంటూ నడిపించినాడు. ఒకడు తన కుమారుని ఎత్తుకొని పోవునట్లు నేను మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిందన్నాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో పక్షిరాజు తన పిల్లల రెక్కల మీద మోసుకున్నట్లు నేను మోసుకొని వచ్చినన్నాడు ఈ అరణ్యములో. కాబట్టి ఈనాడు ఇంతవరకు ఆయన మన భారాన్ని భరించి మనను క్షేమముగాను సురక్షితముగాను నడిపిస్తున్నాడు. ఆయన పోషిస్తున్నాడు, మన భారాన్ని భరించుతున్నాడు. అందుకే రాయబడింది, ఓరిమి చేతను తాలిమి చేతను తన ప్రజలైన వారిని ఆయన యావత్ బాధలో తన సన్నిధితో ఉంచి ప్రేమ చేత తాలిమి చేత వారిని విమోచించు పూర్వదిన నుండి ఆయన వారిని ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు వచ్చాను. కాబట్టి ఎత్తుకోవాలంటే ఏం చేయాలన్నా? ఆయన దగ్గరికి రావాలి. పిలుస్తున్నా, రండి, కమ్ టు మీ. నా దగ్గరికి వస్తే నేను ఎత్తుకుంటా, నా మాట వింటే నేను చేర్చుకుంటా. అందుకే నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఈనాడు దేవుని ఏర్పాట్లో ఉన్నావు, ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలి. ఆయన సన్నిధిలో రాకుండా, ఆయన మాట వినకుండా ఎక్కడ ఉండి ప్రభువా నన్ను ఎత్తుకుంటాడా? దూరం అంటే ఎత్తాను, ఆయన చేతులకు సమీపమంటే ఎత్తుకుంటాడు, అంతే కదా. నీ బిడ్డ వాక్యం వైపులండి, నన్ను ఎత్తుకుంటే దగ్గరికి రారా ఎత్తుకుంటా అంటాం. మనం ఆయన మందిరానికి రావాలి. ఆయన సన్నిధికి రాకుండా ఊరు బయట నుండి పొలము నుండి ఆదివారం దేవుడి మందిరం రాకుండా మన ఇష్టమైన నుండి మనము చూడండి. పేతురు శిష్యులు అందరూ కూడా ఆ యొక్క మరి ఆ సరస్సు మీద వెళుతున్నప్పుడు తెల్లవారుజామున యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుతూ వచ్చాడు దగ్గరికి. వాళ్ళు భూతమని భయపడుతూ వచ్చారు. అయితే భయపడుకుని నేనని చెప్పినప్పుడు, ప్రభువా నువ్వైతే నేను వస్తా నీ దగ్గరికి అంటే రామన్నాడు ప్రభు. వెంటనే పేతురు వేసినట్ట ప్రభు దగ్గరికి పోతున్నాడు. పోయేవాడు ప్రభు వైపు చూడాలా, పోతూ ఇటు చూసినాడు. నేను అనుకుంటాను శిష్యుల వైపు చూసినాడు. చూడండి, మీరు పడవలో నీళ్ళ మీద ఉందా అంటే లోపల అతిశయం కొన్నిసార్లు చూడు, నీళ్ళ మీద నడుస్తున్నాయి. ఏసై నడిచినట్టు ఎన్ని నడుస్తున్నా చూడండి, నాకు వెళ్ళి చూడండి. కొన్నిసార్లు మనలో అతిశయము గర్వం వస్తే మునిగిపోతాం. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. పేతురు గాలి తుఫాల వైపు చూసినాడు. మనం కూడా ప్రభు వైపు చూడకుండా ఇతరుల వైపు చూస్తే, సమస్యల వైపు చూస్తే, కష్టాల వైపు చూస్తే కృంగిపోతాము, కానీ లేవతలేము. ప్రభు
దగ్గరికి రమ్మన్నాడు. ప్రభు వైపు సముద్రం నడిచినాడు, కానీ ఎప్పుడైతే గాలి తుఫాను వైపు చూడగానే పేతురు మునిగిపోసాగినా అంట. వెంటనే ప్రభు మరి చేసి ఆపలేదా? తన బిడ్డ కురిగిపోతే సముద్రంలో మునిగిపోతుంది, చేసి ఆపుకున్నాడు ప్రభు. అయితే పేతురు కూడా అడిగినాడు, ప్రభువా రక్షించని కేకలేసినాడు. అది అంటే మనం అడగా. అదేం రాయబడింది? మత్తయి సువార్త 14వ అధ్యాయము చదవండి 30వ వచనంలో. మత్తయి సువార్త 14:30 వచనంలో చదవండి, తీసిన పడుతుండగా. మత్తయి సువార్త 14:30. గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని చాలు. వెంటనే చేయి చాపి, నువ్వు నా మాట వినలేదు, మునిగిపడినా, చెప్పిన మాట వినలేదు, బాగా జరిగిందని అన్న. ప్రభు ఏంటంటే రక్షించమని కేకలు అడగగానే అడుగుడు మీకు ఇయ్యబడును. ప్రభువా అన్నాడు, రక్షించు ప్రభు అని కేకలు వేసిన అంట. అప్పుడు ప్రభు వెంటనే చేయి చాపి మునిగిపోతున్న పేతురును పైకి లేవని తినాడు. అనగా ఏ స్థితిలో మనం మునిగిపోతున్నామో ఆ స్థితిలో మొదలుపెట్టాలి. ఏ స్థితిలో పడిపోయినావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని లేచరమ్మంటాడు ప్రభు. తప్పిపోయిన కుమారుడు గుర్తుపెట్టుకోండి, తండ్రి వైపు పోయినాడా? తప్పిపోయిన కుమారుడు తన స్థితిని కుమారుడు తన దగ్గరికి వచ్చినాడా? తండ్రి వెళ్ళినాడా? కుమారుడు వచ్చినాడా? కాబట్టి కుమారుడే తప్పు తెలుసుకున్నాడు. లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళేదను, అక్కడ అనేక మందిగా ఆహారం ఉన్నదని బుద్ధి వచ్చిందంట. బుద్ధి రానప్పుడు తండ్రి వచ్చినాడు. తన కుమారుడు యేసుక్రీస్తు వారు మనము ఆయన పరలోకం నుంచి వచ్చినాడు. చూడండి, ఈ తప్పిపోయిన కుమారుడు ఎవరికి జ్ఞాపకం ఉండగా పడిపోయిన వంటి తప్పిపోయిన విశ్వాసాలకు గుర్తుపెట్టుకోండి. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి పోయినాడు. తండ్రి మాట వినక తండ్రి సన్నిధిని సహవాసాన్ని విడిచిపెట్టి దూరం అయిపోయినాడు. నా ఇష్టమని గొర్రెల కాపరి మాట వినకుండా కాపరికి దూరంగా బతకాలని పోయింది గొర్రె. పోయినది శత్రువు స్నేహితులు చుట్టుకున్నారు. దుర్వ్యాపారం వలన చెడిపోయి నశించిపోయిన. అందుకే ఈ తప్పిపోయిన గొర్రె వెతికి దొరికినట్టు ఈ నా కుమారుడు చనిపోయి మరలా బతికినాడు. కాబట్టి పిల్లారా, ఎప్పుడైతే బుద్ధి వచ్చినప్పుడు నేను లేచి తండ్రి ఇంటికి వెళ్ళి, తండ్రి ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు వచ్చాడు నా కుమారుడు అని. వాడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి చూసినాడు. నువ్వు 10 అడుగులు వచ్చే నీ తండ్రి నీకు 20 అడుగులు ముందు వస్తాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు 5 అడుగులు ముందు వచ్చే నీ తండ్రి 10 అడుగులు ముందు వచ్చి నీ కొడుకు వస్తాడు. అనగా దేవుని ప్రేమ అటు. నువ్వు లేచి మా తండ్రికి విరోధముగా నేను పాపము చేసి తినని పశ్చాత్తాపంతో అతను మనసులో అనుకుని లేచి వచ్చానంట. తండ్రి ఎప్పుడు పశ్చాత్తపడితే తన దగ్గరకు వచ్చేవాడిని ఆయన ఎంత మాత్రమో త్రోసివేయడు. ఆయన దగ్గరకు వచ్చేవారిని చేర్చుకునేవాడు. కాబట్టి పిల్లారా, అందుకే ఆయన మనను నిజంగా అనుదినము మన కొరకు చేతులు చాపుచున్నాట. యెషయా గ్రంథము 59 అనుకుంటా, 59 2వ వచనం చూడండి. యెషయా గ్రంథము 59 లోబడిన ప్రజల వైపు దినమంతయు 60 అనుకుంటాం, 65:2 చదువుతాం. 65:2 అదే చదవండి. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. కాబట్టి ప్రభువు దినమంతయు చేతులు చాపుతున్నానంట. అంటే ఎంతో ఒప్పుకుండాలా? ఒక 10 నిమిషాలు చేసి చెప్తానే చేతులు పడిపోతాయి కదా, నొప్పి ఎక్కుతాయి, భారం వేస్తాయి. రోజంతా ముఖాలు ఉంటాం, ప్రార్థన చేస్తున్నామా, చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాము, చేయండి అనగా భరించి మనము తండ్రి చూడండి దినమంతయు లోబడిన ప్రజల వైపు చేతులు చాపుతున్నాను. అనగా రక్షింపని అరగైనట్టు యెహోవా వాస్తవం వర్చకాలేదంట. నేను రక్షించడానికి ఆయన దినమంతయు చేతులు చాపుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా మాట వినము, నా దగ్గరికి రా, నేను ప్రేమిస్తున్నా. ఎవరు నిన్ను చేర్చుకోకపోయినా, ఎవరు నిన్ను త్రోసివేసినా నేనున్నా. అందుకే కృష్ణుడు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను
శుద్ధినిగా చేయమన్నాడు. ఎందుకు? ఈ గ్రామంలో ఎవరికి ఇష్టం లేదు, సమరశిరి అంటే ఎవరికి ఇష్టం లేదు. అందుకే మధ్యాహ్నం పోతుంది నీళ్ళకు. అందరికి ఇష్టం ఉంటే అందరితో పాటు పోయేది. ఎవరు వెళ్ళని సమయంలో పోతుంది, ఎందుకంటే ఏమంటే ఎవరికి ఇష్టం లేదు కాబట్టి. అందుకే ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు యేసుప్రభువుట నాకు ఇష్టమైన చేతులు ముట్టినాడు అంట. గుర్తుందా? నాకు ఇష్టమని ముట్టినాడు అని చేతులు చాపి. చూడండి మార్కు సువార్త మాట రాయబడింది. మార్కు సువార్త 1వ అధ్యాయము 40 వచనం చెప్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయము వచనం 40 వచనం 40-41. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుట వచ్చి ఆయన ఎదుట మోకాలని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పాను. ఆయన వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని మనం చెప్పాను. చూడండి, ఆయన మాట చెప్పడం కాదు, ముందు ముట్టినాడు చేయితో. కుష్ఠరోగాన్ని మనిషి తన పాపములో ఉన్నప్పుడే ప్రభు చేయి చాపినాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకములకు వచ్చాను. పాప బంధకములో ఉన్న అంటే జగదగల దొంగలో నుండి నాశనకమైన గుంటలో నుండి ఆయన వేసినట్టు నిన్ను లేవనెత్తినాడు. అంటే పాపములో ఉన్న స్థితిలో నుండి, పెట్టకుప్పలో నుండి, దుర్వాసన గల స్థితిలో నుండి నిన్ను లేవనెత్తినాడు. ఎత్తాలంటే ఆయనకి ఏమవుతుంది? ఆ బురదాన్ని ఎత్తున్నా ఆయన మన పాపాన్ని భరించినాడు. పాపం రక్షించాలంటే ఏం చేయాలంట? పాపుల కొరకు ఆయన శిక్ష పొందాలి, పాపుల కొరకు ప్రాణం పెట్టాలి, అప్పుడే రక్షణ. పాప క్షమాపణ పొందాలంటే రక్తం చిందించాలి, రక్తం చిందించకపోతే పాప క్షమాపణ లేదు. ఆదాము దేవుని మాట అతిక్రమించి అమ్మివేయబడ్డాడు. అమ్మోడిన వాడిని కొనాలంటే ఏం చేయాలా? ఇప్పుడు నేను వాళ్ళు నీ స్థలం కొనుక్కున్నాడు, ఇప్పుడు నీ స్థలం కావాలి, నువ్వు డబ్బులు ఇచ్చి కొనాలా. మళ్ళా అట యేసుప్రభువు వారు తన క్రయధనమును వెల చెల్లించి ఆయన కొన్నాడు. సాధారణ బంధకముల నుండి, సరసాలలో నుండి విడిపించిన. అందుకే పర్యవసానంలో చర్చి బెయిల్ కావాలంటే డబ్బులు చెల్లించాలి, వెల చెల్లించాలి లాయరు. కాబట్టి శిక్ష విధించడానికి వెల చెల్లించండి, విడుదల ఉండదు, బెయిల్ ఉండదు, ఫీజు కట్టాల్సిందే, ఫీజు కట్టకుండా అంట. మనల్ని విడిపించడానికి అమూల్యమైన రక్తం చేత మీరు విమోచింపబడతారని ఎరగరా అన్నాడు. కాబట్టి ఏ రక్తం అంటే అమూల్యమైన రక్తం, తన ప్రాణమును పెట్టాడు ఆయన. రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. కాబట్టి ఆయన విమోచించినాడు, తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొన్నాడు. అందుకే పిల్లారా ఆయన మనలను వెతికి రక్షించినాడు. కాబట్టి ఈనాడు ఆయన మన కాపరిగా ఉన్నాడు. అందుకే నీ ఆవరణములో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. కాబట్టి ఆయన సన్నిధిలో ధన్యత మనకు. తర్వాత ఏం జరిగింది? కింద వచ్చిన చదవన్నమాట ముగిస్తాం త్వరగా. యెషయా 65:4 అందరం. కీర్తన 65:4. కీర్తన నివసించినట్లు ధన్యుడు, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములను మేలు చేత తృప్తి పొందేదము. కాబట్టి దేవుడి మందిరంలో ఏముంది? మనకు తృప్తి ఉంది. అందుకే ఎక్కడ ఈ లోకం మనకు తృప్తి ఉండదు. దేవుని మందిరంలోకి వస్తే నెమ్మది, తృప్తి ఉంది, ఆనందం ఉంది. ఎందుకంటే ఆయన మందిరంలో ఏముంది? ఆయన మందిరంలో షియోనులో ఏముందంట? చూడండి, షియోనులో ఏముందో అదే యెషయా గ్రంథము 2వ అధ్యాయం. షియోనులో ఏముందంట? యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ అధ్యాయం వచనము చూడండి. వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. 3వ వచనం. ఆ కాలమున షియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కులు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరము, యెహోవా పర్వతమునకు మనం వెళదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలు నడతమని చెప్పుకొందరు. కాబట్టి ఏమిటంట? ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం ఉంది. షియోనులో ఏమిటంట? దేవుని వాక్యము. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ యొక్క వాక్యములను భుజించుటనన్నాడు. ఆ వాక్యము ద్వారా నీకు ఆదరణ,
తృప్తి ఉంది. అందుకే దేవుని మందిరంలో మనకేమిందంట, ఆహారం ఉంది. నీ మందిరములు మేలు చేత మేము తృప్తి పొందేదము. చూడండి, కీర్తనలో దేవుని వాక్యం రాయబడింది. 34వ కీర్తన 8వ వచనంలో, యెహోవాను రుచి చూచి తెలుసుకొనుడి. కాబట్టి దేవుడిని ఏం చేయాలంటే మనము రుచి చూడాలా. ఇప్పుడు వంట చేసిన తర్వాత రుచి చూడకపోతే టేస్ట్ తెలుస్తాయా? అట్లా దేవుని వాక్యమును రుచి చూసి తెలుసుకుంటే ఎంతో ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించు నరుడు ధన్యుడు. ఆయన ఆవరణలో చేర్చుకొని ఏర్పరచుకున్న వాడు ధన్యుడు. అంటే ఆయన మందిరములో మేలు చేత తృప్తి ఉంది. తర్వాత కీర్తన 36వ కీర్తన ఒక మాట చదువుకుందాం. చూడండి, 36వ కీర్తన వచనము 8వ వచనం, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములను వారు త్రాగించుచున్నావు. కాబట్టి ఏమంటారు, దేవుని మందిరంలో సమృద్ధి ఉంది. నేను గొర్రెలకు సమృద్ధిని కలగేట్టుకు వచ్చినన్నాడు. ఆయన అంతేముంది, సమృద్ధి ఉంది. అందుకే తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడు, నా తండ్రి ఉంటా. అక్కడ ఒక మాట రాయబడింది, చదుదాం. ఎంతో కోరి వాళ్ళకు సమృద్ధి ఉంది అన్న మాట ఉంది ఆడ తండ్రి ఇంట్లో. లూకాసు వార్త, అయితే బుద్ధి వచ్చినప్పుడు అది ముఖ్యం. ఎంతో మంది కూలి వాళ్ళకు తండ్రి ఇంటి ఉందంట సమృద్ధి ఉంది. దేవుని వాక్యము సమృద్ధి, జీవజల ఊటలు ఉన్నాయి. నా యందు విశ్వసించువాని కడుపులో నుండి జీవజలము బిగ్గరగా పొర్లిపారును. కాబట్టి యోహాను సువార్తలో 3 రకాల వాటర్లు ఉన్నాయి. యోహాను సువార్త 3:5వ వచనములో, రక్షించబడుతున్న పాపిని ఈ ఆత్మ అనే నీరు కడుగుతుంది. ఒకరి నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించితే కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశించారు. అనగా నీటి మూలముగా జన్మించడం అనేది తిరిగి జన్మించబడిన వారికి జ్ఞాపకం చేయబడుతుంది. అనగా పాపములో అపరాధములు సజ్జన వ్యక్తిని ప్రభు యేసు వాక్యమును ఉదక స్థానంతో కడిగి పవిత్రపరిచినాడు. ఇది మొదటి నీరు. యోహాను సువార్త 4వ అధ్యాయము, మరి సమరయులకు ప్రవచించమాట, నేను ఇచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు. ఇది 2వ నీరు. అనగా ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు, ప్రభు మాటలు విన్నవాడు, వాని ఎప్పుడు కూడా దేవుని వాక్యము వాని హృదయం ఏమైతుందంట. 4:13 యోహాను సువార్త. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును, నేను నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేది నీటి బుగ్గగా ఉండదు. నీటి బుగ్గ ఊరితేనే ఉంటుంది, తొలగకూడది, త్రాగకూడది, తినేకూడది, ఊరితేనే ఉంటుందంట. అది దేవుని వాక్యం, జీవజలం, నీటి బుగ్గ గుర్తుపెట్టుకోండి. మొదటి నీరు అది నీ ఒక్కరికి సరిపోతారు రక్షించబడిన వారు. అందుకే రక్షణ వ్యక్తిగతమైంది. ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుము, నీ విశ్వాసం అయితే నీకు రక్షణ. 2వది, ఈ బుగ్గ ఇంటి వారందరికి సమీపిస్తుంది, ఇంటి వారందరూ చదువుతారు. అంతే కదా, బుగ్గ ఊరుతుంటే ఇంటి వారందరికి వస్తారు. అనగా నీ విశ్వాసం బట్టి దేవుడు నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. ఇప్పుడు సమరేశ్వరి ఆ బుగ్గను వాగింది, సమరయ్యలందరికీ దాపింది ఆ గ్రామానికి, తన ఇంటి వారందరికీ. ఎందుకు? ఈయన క్రీస్తు కాదా, ఈయన మెస్సయ్య కాదా? ప్రభు యొక్క సువార్త చూడండి, బుగ్గ ఒక గ్రామానికి సరిపోతారు. గుర్తుపెట్టుకోండి, రక్షణ నువ్వు రక్షించబడితే ఒక నీరు, అది వాక్యమనే నీరు. నీ హృదయంలో విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందుతావు. అదేమనగా యేసు ప్రభు నిన్ను తప్పుకొని నీ హృదయంలో ఆయన తిరిగి నమ్మి రక్షించబడతావు. కాగా వినటం వల్ల విశ్వాసం కలుగును. వినటం అనేది నీ మటుకు వింటే విశ్వాసము రక్షణ తీసుకొస్తుంది, మొదటి నీరు. 2వ నీరు, ఆయన విశ్వాసం ఉంచవాని కడుపులో నీటి బుగ్గగా ఉండను. ఈ బుగ్గ ఆ గ్రామం అంతటి పారింది, ఆ ఊరందరూ తాగినారు, తృప్తి నొందిన తృప్తి. 3వ నీరు ఏమిటంట? యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు. యోహాను సువార్త, ఆ పండుగలో ఆ మహాదినమైన అంత్యదినములలో నిలిచి ఎవడైనను దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.
నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖనము చెప్పినట్లు కడుపులో నుండి జీవజలములు పారును బిగరగా చెప్పాను. లేఖనములను చదవగలది, లేఖనములను ధ్యానించగలది, అది బుగ్గై ఊటై అది నదిగా ప్రవహిస్తుంది. మూడవది ఏంటంట, నది వలె ప్రవహిస్తుందంట. ఇప్పుడు యెరూషలేము పట్టణం అది సిటీ. ఆ సిటీలో ఆ పండుగలో అనేక మంది వచ్చిన అప్పుడు యేసు చెప్పిన మాట, ఎవడైనను దప్పికొనిన యెడల వాడు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వసించేవాడు లేఖనం చెప్పినట్టు లేఖనములు ఏముంది, నిత్య జీవం ఉంది. నా గిన్నె నిండు పొర్లుచున్నది అన్నాడు దావీదు. ఆత్మీయ కొలది నువ్వు ఎదవ కొలది ఆ గిన్నె బుగ్గ పారి జీవజల నదులుగా ఉండాలంట. అందుకే జీవజల నది. ఈ నది కొంతమందిని కొన్ని గ్రామాలు బతికిస్తారు, అంతే కదా. ఇప్పుడు తుంగభద్ర నది ఉంది చూడండి, ఎక్కడ తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి కర్ణాటక, మరి తెలంగాణ రాష్ట్రం, 3 రాష్ట్రాలకు పారుతుంది తుంగభద్ర జలాశయం. అటు మనం చూస్తాం కృష్ణానది. అనగా కొన్ని రాష్ట్రాలు పట్టణాలకు ప్రవేశిస్తుంది జీవజల నది. కనుక యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రము ధ్యానించేవాడు వారి నీటి కాలంలో ఎవరైనా నాటబడిన వాడై తన కాలం ముందు పరిమితి చుట్టువలే ఉంటాడంట. నది ప్రవహిస్తుంది, అనేకులను బ్రతికిస్తుంది. అట్లా నీ నుండి ఆ జలము నీ గ్రామం నుండి నీ పట్టణానికి ప్రవహించాలి. తుయేతేర ఒక విశ్వాసి, ఆమె రక్షించబడింది, ఆమె ఇంటి వారు రక్షించబడ్డారు. తుయేతేర పట్టణంలో దేవుని సంఘం కట్టబడింది. 7 సంఘాలలో ఒక సంఘము తుయేతేర సంఘం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆ తుయేతేర ఎవరంటే లుదియా అనే భక్తి పరురాలు. ఆమె ఉదాహరణగా పడి అమ్ముకుంటూ పౌలు దైవజనుడు చెప్పిన వాక్యం విని ఉదయం తెరవబడింది. ఉదయం తెరవబడి ఇంట్లో తెరవబడింది, ఇంట్లో సంఘంగా తెరవబడింది. ఇప్పుడు ఒక పట్టణముగా తెరవబడింది. అనేకులుగా ఆమె దేవుని వాక్యాన్ని అందించి ఆ గ్రామములో తుయేతేర సంఘం పట్టబడింది. అట్లా దేవుడు నీ ద్వారా అనేకులకు జీవజలమును వాక్యమును అందించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం అలాగుండాలంటే ఆయన ఎందుకు వచ్చే వారముగా ఉండాలి. అందుకే ఎవడైనాను దప్పికొని నా దగ్గర రాబన్నాడు. కాబట్టి ప్రభు అన్నాడు, నీ భారమును భరించడానికి నేను ఉన్నాను, రండి ప్రయాసపడి భారం మోసిన జనాలు మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. కాబట్టి దేవుని మందిరంలో మనకు తృప్తి ఉంది. కాబట్టి చెప్పుకునే విధంగా చాలా ఉన్నాయి. కాబట్టి సమయం 1:30 అవుతుంది. ప్రవచిత మరలా ఈ అంశంలో మీకు చెప్తాను. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నేను కూడా మరి అనుభవించిన కొరకై ప్రభు పిలుస్తున్నాడు, రండి నీ ఆవరణములో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకొని నరుడు ధన్యుడు. నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొందిన కుటుంబం ఉన్నావా? చాలా మంది వస్తుంటారు, మందిరం పోతున్నారు, వాళ్ళు తృప్తి ఉండదు. ఎందుకు? వారు దేవుని యొక్క మాట విన్నారు, దేవుడి వాక్యమును మరి చదవరు, దేవుడి వాక్యానికి విధేయత చూపరు, దేవుడి వాక్యమును హృదయమును చేర్చుకోనరు. కాబట్టి అనేక మంది ఎడారి వలె ఉంటున్నారు. తృప్తి లేని జీవితము, సమాధానం లేని జీవితము, నెమ్మది లేని జీవితము. అయ్యా మందిరం కోసం మాకు నెమ్మది అంటే వాక్యం నీలో ఉంటే నెమ్మది ఉంటారు. ప్రభు అన్నాడు కదా, నేను ఎక్కడ ఉందనో అక్కడ మీకు నెమ్మది, సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాను. నేను నెమ్మదిని విశ్రాంతి ఇవ్వడానికి వచ్చానన్నాడు ప్రభు. నీ భారమును తెలియజేయడానికి వచ్చానన్నాడు. కాబట్టి ప్రభుకి అప్పగించుకుంటే, ప్రభుకి విధేయత కలిగి ఉంటే, ప్రభుకు లోబడితే మన జీవితంలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, తృప్తి కలిగి ఉంటాం. నా పిల్లలు ఆకలిగా ఉండరన్నాను, నేను వాటిని పోషిస్తాను. కాబట్టి మన ప్రభు అనుదినం మన భారమును భరించేటువంటి వాడు, మనల్ని నడిపించేటువంటి వాడు, మనల్ని పోషించేటువంటి వాడు, మనను రొమ్మున ఆనుకొనొచ్చు వేసంట మోసుకొని పోవాడు. తండ్రి తన కుమారుని ఎత్తుకొని చూడ, ఆ దినాల బస్సులు ఆటోలు లేవు. ఆ దినాల మహిమలు ఎక్కడ ఊళ్ళో పోవాలంటే భుజంలో మోసుకొని తీసుకుపోయేవాడు మన ఆయన. ఎత్తుకొని పోయేవాడు. కాళ్ళు నడుస్తున్నాయని తల్లి వేసినా ఎత్తుకుంటుంది, చంకాన్ని పెట్టుకుంటుంది, పిల్లలను ఆనించుకుంటుంది, రొమ్మున భుజం మీద మోసుకుంటాడు. అట్లా తన పిల్లలను ఆయన గొర్రెల కాపరి చూసినారు కాబట్టి తెలుసు. పల్లెటూరు గొర్రెలను ఎట్లా తీసుకుపోతున్నాడు, గొర్రెల కాపరి సంకల్పం పెట్టుకుంటాడు, భుజం మీద వేసుకుంటాడు, రొమ్మున పెట్టుకుంటాడు కదా. అట్లా తండ్రి వలె తల్లి వలె ఆయన మనల్ని ఆదరించి నడిపించి పోషించే వాడిగా ఉంటున్నాడు. అందుకే ఆయన చేర్చుకున్నాడు. కాబట్టి నువ్వు ఆయన రెక్కల కింద ఉండాలి.
కోడి తన పిల్లలను చేర్చుకున్నట్టు నేను మిమ్మల్ని చేర్చుకుంటుని. అయితే మీరు నా మాట వినగా ఒల్లకపోతురు అన్నాడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో. అనేకసార్లు దేవుడి మాట వినకుండా మనం ఆయన రెక్కల కింద రాలేకపోతున్నాం. ఆయన రెక్కల కింద మీద మనకు భద్రత ఉంది. 91 కూడా అన్నాడు కదా, అది నీ రెక్కల కింద నేను ఆశ్రయిస్తాను దావీదు. నా కోట నా దుర్గమునివే అన్నాడు. నీ రెక్కల కింద దాగుచోట ఆయన. కాబట్టి మనం ఆయన ఆశ్రయించే వారముగా, ఆయన సన్నిధిలో ఉండేవారుగా, మనం ఆయన స్వరం విని ఆయన ఎప్పటించే వారికి ఉన్న ప్రభు మనకు సహాయం చేయడు కాక. ప్రార్థన చేసుకుందాం, బోగరించండి. ప్రభు బలలో ప్రవేశించే ముందు పరీక్షించుకుందాం. అనుదినము మన భారమును భరించేవాడు ఆయన. అందుకే మీరు నా యొద్దకు రండి, మీ భారమును తేలికగా చేస్తాన్నాడు. ఏ సమస్యలు ఉన్నావో, ఏ ఇబ్బందులు ఉన్నావో, ఏ అక్కర్లు ఉన్నావో దేవుని మాట వింటే, దేవుని ఎదుకు వస్తే ఆయన భరించినట్టు వాడు. నీ భారమును ఆయన తొలగించేవాడు. నీ చింత యావత్తు నా మీద ఏమన్నాడు, మిమ్మల్ని గురించి నేను చింతిస్తున్నానన్నాడు. కాబట్టి సోదరుడా సోదరి, ప్రభు మాట వినక మనము చింతపడుతున్నాం. చింతపడవద్దు, దుఃఖపడవద్దు అన్నాడు ప్రభు. నేను మీ భారమును భరిస్తానన్నాడు, నేను మిమ్మల్ని చింతిస్తున్నాను. కాబట్టి రేపటి దినము చింతపడవద్దు. ప్రభు మనల్ని పోషించేవాడు. ఆకాశ పక్షుల చూడని విత్తవు, అవి కోయవు, పొట్టలో కూర్చుకున్నావు, వాటి మీద మీరు శ్రేష్ఠులు అన్నాడు. ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి తిని చింతపడవద్దన్నాడు. మొదట నా రాజ్యమును నా నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తానన్నాడు. కాబట్టి మనము ఆయన సన్నిధిని వెతుకువారముగా, ఆయన స్వరం